అందరూ ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు, ప్రాబ్లం లేదు. అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోరు. మెయిన్ బ్యాలెన్స్డ్ రాక్ వచ్చేసి ఇది అక్కడ కింద నుంచి ఇట్లా బ్యాలెన్స్ అవుతుందంట, కింద పడిపోకుండా చాలా ఇయర్స్ నుంచి అట్లా ఉందంట. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ తెలుసు కదా, మనము టెక్సస్ నుంచి కొలరాడో ట్రిప్కి వచ్చినాము. నిన్న మొన్న అంతా కూడా ఫుల్ డ్రైవ్ అయిపోయింది. ఫస్ట్ మనం స్టార్ట్ అయిపోయి అమెరిల్లో వచ్చినాము. అమెరిల్లో పడుకొని మళ్ళీ మనము ఇక్కడికి కొలరాడో స్ప్రింగ్స్కి వచ్చినాము. ఇప్పుడు ఈ కొలరాడో స్ప్రింగ్స్ నుంచి ఇది థర్డ్ డే అనమాట. ఈ థర్డ్ డే నుంచి మనము అన్ని చూసే ప్లేసెస్ అన్నీ కూడా ఈ రోజు నుంచి కవర్ చేస్తాం. ఇప్పుడే రెడీ అయినాం మేము. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే. ఆ ట్రైన్లో నుండి మౌంటైన్కి వెళ్తాము. ఆ మౌంటైన్లో కొంచెంసేపు అది వదిలిపెట్టి వస్తుంది, ఒక 1 hour. అక్కడంతా స్నో ఉంటుంది, అక్కడంతా ఆడుకొని మళ్ళీ అదే ట్రైన్లోనే రావాలా. ఆ జర్నీ అంతా కూడా పక్కనంతా కూడా ఫుల్ స్నో ఉండి, చెట్లు ఉండి, అంతా అంటే లేక్స్ ఉండి అట్లాంటివన్నీ కూడా ఉండి బాగా ఉంటుంది చూడ్డానికి అంతా కూడా. సో ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము. దాని తర్వాత ఇంకోటి ఏదైనా గార్డెన్ ఆఫ్ గాడ్స్ అని అక్కడికి వెళ్తాము. ఇప్పుడు వెళ్ళే ప్లేస్ పేరు ఏం పేరు? పైక్స్ పీక్స్, అంతేనా? పైక్స్ పీక్. ఇప్పుడు వెళ్ళే ప్లేస్ పేరు పైక్స్ పీక్. దాని తర్వాత గార్డెన్ ఆఫ్ గాడ్స్ అనే 2 ప్లేసెస్కి వెళ్తున్నాం. 2 కూడా మొత్తం స్నో ఉంటాయి అక్కడ. సో అందుకోసమని ఫుల్ ప్రాపర్గా వెళ్ళాలన్నమాట. చూడండి, మేమంతా కూడా లోపలంతా కూడా థర్మల్స్ వేసుకున్నాము. దీని లోపల థర్మల్స్ వేసుకున్నాము. దాని తర్వాత స్నో ప్యాంట్ లాంటివి వేసుకున్నాము. అట్నే స్నో షూ వేసుకున్నాము. అక్కడ థర్మల్ సాక్స్ కూడా వేసుకున్నాము. యాక్చువల్గా అంటే ఎప్పుడు నేను ఇంతగా రెడీ అవ్వలేదు. అంత ప్రాపర్గా ఫుల్ ఇవేవి గ్లౌజ్ కూడా ఉండాలంట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ మెసేజ్ చేసినారు, గ్లౌజ్ ప్లస్ సాక్స్ ఇవన్నీ కూడా ఫుల్ పక్కాగా ఉండాలా, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ అని అన్నారు. అది కాక మనది ఐరన్ బాడీ కదా, ఈ ఐరన్ బాడీకి ఇంకా ఎక్కువ కోల్డ్ అవుతుంది, చల్లగా అయిపోతుంది ఐరన్ మొత్తము. సో అందుకోసమని నేను బాగా రెడీ అయినాను. అంటే బాగా ప్రాపర్గా లోపలంతా 4-5 లేయర్స్ వేసుకున్నాను. చూద్దాం ఇంతకు అక్కడ ఎంత స్నో ఉంటుందో, చలి అవుతుందో లేదో. కానీ ఉంటుంది కదా, 14 inches ఏమన్నారు కదా ఇక్కడ కదా, 14 inches ఇంకొక మౌంటైన్లోనా. అయినా కూడా కొంచెం మనం జాగ్రత్తగా పోతే మనమే మంచిది అనమాట. సో మేమిద్దరం రెడీ అయిపోయినాము, వాళ్ళిద్దరు కూడా రెడీ అవుతూ ఉన్నారు. సో అది విషయము. ఈరోజు అయితే 2 ప్లేసెస్ చూస్తున్నాం, ఓకేనా? సో చెప్పలేదు, లెట్స్ గో. వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయినారు. నువ్వు వేసుకున్నది లోపల థర్మల్ వేసుకున్నావు, జీన్స్ వేసుకున్నావు పైన. ఓకే, అంతే కదా, నువ్వు కూడా అంతే. ఓకే, నీకు అది సరిపోతుందా జాకెట్? నీకు నీకు ఇది వేసుకుంటున్నావు, సరిపోతుందా? ఇది అదొద్దా కొత్తది? వేరే స్నో దగ్గర నాది. అది యాక్చువల్ స్నో ఆడుకునేటప్పుడు వేసుకుంటా. ఇప్పుడు ఆడుకోవడం లేదా? చూడడమే. మరి ఎందుకు రా, నేను అన్ని వేసుకున్నాను, ఉడికేస్తాను, లోపలంతా ఉడికిపోతా ఉంది, పొట్టంతా బాయిల్ అవుతుంది. అనిగాడు ఇది కొత్త వేసుకున్నా. అట్లనే ఇది గ్లౌజ్ కూడా, పోనీ గ్లౌజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. గ్లౌజ్ ముఖ్యం, ప్రతి మెయిన్. నాది ఓకే పర్పా. డన్. నీతో ఉందా? నాతో కూడా ఉంది. ఎట్లా ఈసాడా? పాడి ఫాస్ట్ పాడి. ట్రైన్ 10 o'clock ఉంది. ఇప్పుడు టైము 9:05 అవుతా ఉంది. అక్కడికి పోవడానికి 10 minutes సరిపోతుంది అనుకుంటున్నాం. ఆ ట్రైన్ పేరు ఏమో తెలుసా? Pikes Peak Cog Railway. అదే. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేసినాము. జస్ట్ బ్రెడ్ జామ్ తిన్నాము. వీళ్ళు తిన్నారు, వాళ్ళైతే సీరియల్స్ తిన్నారు. నేనైతే బ్రెడ్ జామ్, టాంకాయ కూడా తిందంట. నేనైతే బ్రెడ్ జామ్, కిసాన్ జామ్, మన ఇండియాది. ఇవన్నీ తినలేదు నేను. మధ్యాహ్నం ఏమన్నా కొంచెం తినాలి బాగానే. రే భలే ఉందిరా బైక్, భలే ఉంది బైక్. ఒక్క నిమిషం ఉండు, టైం ఉందిలే, ప్రాబ్లం లేదా, చూపిస్తా. బైక్ భలే ఉంది, ఇది చాలా బాగుంది. ఏది ఇది నాకు కూడా తెలియదు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ. CLX అని ఉంది, ఏదో బాగుంది. ఇట్లా ఉండాల నాకు. ఏమంటే వీళ్ళు వెనకాల కూర్చోవాలని మనం వేరే బైక్ తెచ్చుకున్నాం.
భలే ఉంది అది. అది భలే ఉంటే ఏదో CLX 700 అని ఉందిరా ఏదో. that's interesting. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, 10 minutes లో ఉంటాం అక్కడ. మనకి ఆ ప్లేస్ దగ్గరనే మనం ఇక్కడ తీసుకున్నాము హోటల్. అది అక్కడంతా ఉంది కదా స్నో. మనం వెళ్తున్నది ఆ ఎదురుగా కనిపించే మౌంటైన్ కాదో తెలియదు, వేరేది అనుకుంటా. అక్కడైతే అంతా లేదు స్నో. ఇంకా బాగా స్నో పడినప్పుడు అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇక్కడ అంతా చుట్టూ స్నో ఉంటే రోడ్డు పక్కన అంతా చాలా బాగుండేది. వీళ్ళందరూ కూడా దానికి ట్రైన్కే. చూడండి ఇక్కడంతా కూడా స్నో ఉంది, ఈ సైడ్ అంతా కూడా. ఇక్కడంతా చూడండి మెల్ట్ అయిపోయింది. అంటే మనము వచ్చింది దాదాపు లాస్ట్ వీక్ ఏమో స్టామ్ ఉండింది, అక్కడ దీనిపైన అంతా పడించింది లెఫ్ట్. ఇక్కడ అంతా కూడా ఉంది స్నో, ఈ కార్ పైన ఇదంతా కూడా. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుందిలేండి, ఊరికే చూపిస్తా ఉన్నా అంతే. చూడండి ఇక్కడంతా కూడా మరి ఉందిరా ఇది. యాక్చువల్గా అంటే ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి అంత ఫీలింగ్ ఉండదు, మనం టెక్సస్లో ఉన్నాం కాబట్టి మనకు ఫీలింగ్ ఎక్కువ స్నో అంటే. కొన్ని రోజులు అయి ఉంటే దానిపైన విరక్తి కలుగుతుంది తర్వాత. బాగుంది. ఇప్పుడే ఈ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ కార్ పార్క్ చేసినాము. దీనికి $20 ఇప్పుడే కట్టలేదు, మళ్ళీ కట్టాలా. ఇదే రైల్వే స్టేషన్, ఇక్కడ ఇది రైల్వే స్టేషన్ ఇది. అట్లానే ఇక్కడ పార్కింగ్ లాట్ ఉంది, ఇక్కడ హైక్ చేస్తున్నారు అందరూ, ఇట్లా వెళ్తున్నారు. ఇక్కడ అంతా చూడండి, ఇది ఇక్కడ అంతా కూడా మొత్తం స్నో ఉంది ఇక్కడంతా. ఇదే రైల్వే స్టేషన్, చాలా చాలా బాగుంది చూడండి. చలి కూడా ఫుల్ స్టార్ట్ అయింది. ఇది గ్లౌజ్ వేసుకోకపోతే అవడం లేదు. ఈ ట్రాక్ పైన అంతా కూడా చూడు స్నో ఉంది ఇదంతా కూడా. ఇంకా కొన్ని డేస్ అయితే ఇదంతా కూడా ఫుల్ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ అంతా దీనిపైన అంతా కూడా చెట్ల పైన అంతా కూడా ఫుల్ స్నో ఉంటుంది. అప్పుడు లుక్ అదురుతుంది. వీళ్ళు అప్పుడే ఫోటోషూట్, ఈ ఫొటోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. అభినయ _అనగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పటి నుంచి ఫొటోస్ బాగా అప్లోడ్ చేయరా, నేను ఎట్లా చేయను ఇన్స్టాగ్రామ్లో. మన ట్రైన్ కూడా వచ్చేసింది, పండ్రా. ఇక్కడ ట్రైన్ వస్తుంటే వీళ్ళు చూడండి రీల్స్ చేస్తున్నారు. బాగుందిరా ఇది. మన కార్ నంబర్ 3. మనము కారే కదా అనేది, దీన్ని కార్ అంటారంట. 1 2 3 ఉన్నాయి. 3 ఉండేది. ఓకే 3 నంబర్. టికెట్ చూపించాలి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చాక ఉంది బాగా, బయట అల్లాడుతా అంటే తెలుసా నంబరు. ట్రైన్లోకి వచ్చి కూర్చున్నాము. ఇక్కడైతే బాగా వెచ్చగా వేడిగా బాగుంది. బయట అల్లాడినాం, ఇక్కడ చూడు బాగుంది. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ అల్లాడాల్సి వస్తుంది. దీనికి టికెట్ వచ్చేసి 4 కలిపి $298 అయింది. అంటే $300 అనుకోవచ్చు. $300 అంటే దాదాపుగా అంటే 25,000 రూపీస్ ఇవి 4 కలిసి. జస్ట్ 1 hour డ్రైవ్కి, 1 hour జర్నీకి, ట్రైన్ జర్నీకి 25,000. అట్లా కాదు, ఈ జర్నీ కాదు వాళ్ళు టికెట్ తీసుకునేది, ఆ వ్యూస్ కోసం. యాక్చువల్గా అంటే ఇక్కడ 3/3 ఉన్నది, 3 సీట్లు ఉన్నాయి. కాకపోతే ఈ సైడే కూర్చోమని చాలా మంది చెప్తున్నారు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో అవుతుంది, ఈ సైడే కూర్చోమన్నారు. ఆ సైడ్ పెద్దగా కనిపించమంట, అందుకోసమని ఇక్కడ కూర్చున్నాం. అక్కడైతే 4 సీట్లు, అంటే 2 సీట్లు ఉండేవి. ఇక్కడ 3 ఉన్నాయి. వేరే వాళ్ళు 2 కూర్చోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వ్యూ ఇక్కడ బాగుంటుంది అనేసి ఈ సైడ్ చెప్తున్నారు. సో ఈ సైడ్ కూర్చున్నాం. వ్యూని ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. హనీగాడు సెల్ఫీ తీసుకొని మా ఫ్రెండ్స్ పంపిస్తుంది. విత్ బ్యూటిఫుల్ సిస్టర్ అని క్యాప్షన్ కదా. ఈ ట్రైన్ అయితే చాలా చాలా బాగుంది. ఇట్లాంటివి ఉంది కదా, ఇట్లాంటివి ఇంకా 2 ఉన్నాయి. మొత్తం 3 కార్స్ అంటారు. కాకపోతే మొత్తం ఫుల్ అయిపోయింది. ఇట్లాంటి ట్రైన్లో మేము మళ్ళీ లాస్ట్ ఒక 2 days బ్యాక్, అంటే మనం ఇంటికి పోయే ముందు ఒక 2 daysకి వెళ్తాము. అదే ట్రైన్లోనే వేరేది ఉంటుంది, స్టీమ్ ఇంజిన్తో ఉంటుంది అది. ఆ ట్రైన్ బాగుంటుంది. కాకపోతే దానికి ఇంకా కన్ఫర్మ్ అవునా. I'll give you a chance to redeem yourself there in a few moments. But with the roar like that, we ain't going to go very far.
పైకి వెళ్ళి స్టైల్ కొట్టి అన్ని విప్పేసి రీల్స్ చేయొద్దండి మీరు అక్కడ స్నోలో, మళ్ళీ ఇట్లే ఫ్రీజ్ అయిపోతారు మీరు, ఇంక మళ్ళీ రాలేరు అని చెప్తున్నాడు. లేదు జోక్, సీరియస్గానే. చాలా మంది పోయి ఇప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు అనమాట, అందాల ఆట బొమ్మ అని. సో అట్లాంటివన్నీ చేయొద్దని చెప్తున్నారు. ఆంటీ ట్రైన్ మిస్ అయిపోయింది. You can still get all the trade guys. వాళ్ళ హస్బెండ్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇది అవునా, వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ట్రైన్ ఎక్కాడు. ఈమె రామ్మంటే రాకుండా రీల్స్ చేస్తా ఉంది. No, she's not. Oh, no. She's literally taking in the view. అవునరా, వాళ్ళ హస్బెండ్ అయితే తొందరగా పోనీ ట్రైన్ మళ్ళీ వచ్చేస్తుంది అని అంటున్నారు. వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం అంటున్నారు. చూడు, You know, anything with fun like that, please do not put any of those items out the window, as we will not be stopping to pick them up along the way. Makes sense. All right, so with that being said, are you folks ready to go top Pike Peak? All right, that's good. అట్లా చాలా I think we're almost ready. We got a couple more minutes for any latecomers, and we'll be on our way, so hold on to your horses. ఇప్పుడే స్టార్ట్ అయింది. అట్లే కండక్టర్ వచ్చినాడు, వచ్చి Get any more in here. చూడు Morning. Ready for an event? అందరినీ కౌంట్ చేసుకున్నాడు. వేరే వాళ్ళు ఎక్కినారా ఒకరని చెప్పి వాళ్ళ మామని అత్తని పిలుచుకొచ్చిన. ఇందులో స్టార్ట్ అయింది. ఈ ప్లేస్ లో కొట్టుకోమా? అమ్మయ్య, ఇక్కడ నుంచి హైట్ Hour. ఎట్లుందిరా? ఈ ట్రాక్ పైన ఎంత స్లో ఉంది, జారుదారా? మేబీ Maybe. We don't know. The first waterfall rolling in the falls. Now it's not going to be up on the mountainside once again, folks. This time it's going to be located down by the tracks. Niagara Falls. I just said they. అది వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి చూడు. Higher అదిగో. elevation that is. దీని గురించి ఆయన చెప్తున్నారు, వాటర్ ఫాల్ ఉంది అని. Projecting waters. Me mata el alma después del jale. Soy de dos ciudades. Me gusta el baile. Muy bueno. Para calmarme. చూడండి, ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. $300 తీసుకున్నా కూడా వర్తే. మేము $300 ఏమైనా వేస్ట్ అవుతుందేమో అనుకుంటాం, కానీ ఇప్పటికే ఒక $100 కవర్ అయింది. చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా చాలా హైట్ లో వచ్చేసినాము. ఈ ట్రైన్ కూడా చాలా నిదానంగా వెళ్తా ఉంది. అట్లనే కొన్ని అక్కడ లేక్స్ కూడా ఉన్నాయి. ఆ లేక్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయినాయి. చాలా హైట్ వచ్చేసినాం. యాక్చువల్ అంటే ప్రతి ఒక్క హైట్స్ అంటే చాలా భయం, కొంచెం భయపడతా ఉంది. నేనున్నానులే అని పక్కన ధైర్యం చెప్తున్నాను. నాకు కూడా కొంచెం భయం వేస్తా ఉంది. నాకే ధైర్యం చెప్తారు తెలియదు. And that's because it's quite often that winds are get over 100 miles an hour up on top of Pike Peak. In fact, it was 2 years ago that we had wind speeds recorded up to 188 miles an hour before we broke all the armor. Don't worry, once you know, we just reschedule. But on these days, on these cold winter months, when we see the progress of the clearance, No, Jen, that's more than 4. That's more than 2 feet of see out snow. there. మనము ఇంకా ఇక్కడికి పోవాలా, ఇక్కడికి ఈ హైట్ పోవాలి. ఇక్కడంతా ట్రాక్ ఉంచండి, ఈ ట్రాక్ నుంచి అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, ఇక్కడికి. Exactly the same exact one I said, so that should be a good clue. లాస్ట్ కి వచ్చేసినాం. Okay? So just make sure you get back on the right track. Try to remember where you're at. అయిపోయింది, వచ్చేసినాం. Why did he wait? వెళ్ళిపోతా స్లోగా దిగినన్నా. ఎట్లుంటుంది బయట పరిస్థితి తెలియదు. చూసుకో, కింద చూసుకో. మెల్లగా భలే ఉంది. ఇక్కడ 2 ట్రైన్స్ మధ్య వెళ్తూ ఉంటే, ఇక్కడ ట్రైన్ దిగి ఇట్లా కిందికి వస్తూనే ఇక్కడంతా కూడా ఇట్లా ఉంది. చూడండి, ఇదంతా కూడా ఇట్లా ఉంది. ఇక్కడే సమ్మిట్ ఉంటుంది, అంటే విజిటర్ సెంటర్ లాంటిది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. అట్లనే ఆ లాస్ట్ కూడా వెళ్తున్నారు అందరూ. ప్రతి అక్కడికి పోదాం బా. నీకు ఓకేనా అంతా?
ఈరోజు బాగా సన్నీగా ఉంది, పెద్దగా చలి అనిపించడం లేదు. విండ్ లేదు. విండ్ లేదు. ఫస్ట్ విండ్ ఉంటే మటుకు అల్లాడతాం, అల్లాడిస్తూ అని కరెంట్ సాగు. అయ్యో బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా వచ్చేటప్పుడు డ్రైవ్ బాగుంది చుట్టుపక్కల అంతా కూడా. ఆహా వర్త్ అన్నట్లా బాగుంది. మన ట్రైన్ ఇక్కడ నుంచి వచ్చింది, ఇట్లా వచ్చి ఇక్కడ ఆగింది. అయ్యి భలే ఉందిరా. వద్దమ్మా, నాకు చేతులకి గ్లౌజ్ చేసుకోవాలా. ఇప్పుడు మనం 14,500 ఫీట్ పైన ఉన్నాం, అంత హైట్లో ఉన్నాం. ఇది పైక్స్ పీక్ సమ్మిట్ విజిటర్ సెంటర్. ఈ విజిటర్ సెంటర్కి పోదాము. చేతులన్నీ మొత్తం ఎట్లయిపోతుంది. నాకు గ్లౌజ్ కావాల్సిందన్న, ప్రాబ్లం అవుతుంది. ఏముందో ఇక్కడ లోపలికి పోయి చూసి మన తర్వాత ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఫుల్ కోల్డ్ ఉంది కదా, ఇది హాట్ హ్యాండ్స్ అని ఇది తీసుకున్నాము. ఇది ఎట్లా అంటే ఇట్లా షేక్ చేస్తే ఫుల్ హీట్ వస్తుంది, అంటే వామ్ అవుతుంది మొత్తం అంతా కూడా. ఇట్లా చేతిలో పట్టుకుంటే బాగుంటుంది. ఇది లోపలికి వస్తూనే మనకి ఇట్లా ఉంది మొత్తం. ఇక్కడంతా ఉండి ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అట్లనే ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది. ఇందులో మనము ఒక మ్యాగ్నెట్ తీసుకోవాలి. దీని పక్కనే ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఈ రెస్ట్ రూమ్స్ ఎట్లున్నాయో లోపలికి పోయి ఒకసారి చూసేసి వస్తాను నేను. ఓకేనా? మీరు చూడాల్సిన అవసరం లేదా? బయలుదేరేటప్పుడు చూసి వద్దామా? ఓకే రండి. హాయ్ అండి. హాయ్ నాన్న. చూస్తారా? అవునా? అబ్బో, ఏం పేరునన్నా? షాన్వి. డాలసా? మనం శాన్ అంటోనియో. ఓకే అండి, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. మ్యాగ్నెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది బటర్ఫ్లై ఒకటి ఉంది, ఇంకా బేర్ ఏదో ఉంది. కానీ మనకైతే ప్రస్తుతానికి ఇది నచ్చింది, ఎందుకంటే మౌంటైన్స్ ఉన్నాయి కదా. ఓకేనా? ఎంత ఇది? $10. $10 ఉంటుంది. $10 లేవే ఎక్కడైనా కూడా. $3-4 ఏంటికి ఇస్తారు? నువ్వు వచ్చినావని టెక్సస్ నుంచి ఇస్తారు. దమ్మా మీరేం కాదు, వచ్చేసాను రా. ఫస్ట్ బయటికి వెళ్ళేసి మొత్తం చూసిన తర్వాత లోపలికి వద్దాం అనుకుంటున్నాము. అప్పుడు కొంచెం ఎక్కువ చలి అవుతుంది కదా, అప్పుడు లోపలికి వచ్చి వామ్ అవ్వచ్చు. లేదు అట్లా పోవాలా, ఒకసారి చూసొద్దాం. పా మెల్లకి పో. అక్కడనా? ఓకే అండి. దానికన్నా ఇదే పెట్టే పక్కన పట్టుకొని వస్తే. ఓకే థ్యాంక్స్ అండి. అక్కడ జారుతా ఉందంట. మన తెలుగు వాళ్ళే మన కోసం చెప్తున్నారు అనమాట. మన కోసం కాదు, హెల్ప్ చేస్తున్నారు. జారి బొక్కపాలు పడతారా, మెల్లకపోండి అని. రన్నన్నా నువ్వు రావా? ప్రతి జారడం లేదు అసలు. ఇక్కడైతే ఏం లేదనమాట సేఫ్టీకి మనకి. ఇక్కడైతే వ్యూ చాలా 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 బాగుంది చూడడానికి. అయితే ఎప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ప్లస్ ట్రైన్ కూడా 3 times హార్న్ చేస్తుందంట. అప్పుడు మనం పోవాలన్నమాట. ఒకసారి ఫుల్ హార్న్ చేస్తుందంట, అది ఫైనల్ వార్నింగ్ అంట. చూడండి స్నో మధ్యలో ఇది రెడ్ కలర్ ట్రైన్ పోతుంటే భలే ఉంది. చూడండి సూపర్. చూడండి భలే ఉంది. ముందు బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భలే ఉంది, సూపర్. చలి కూడా అంత లేదు. చూడండి స్నో అయితే ఫుల్ ఉంది, లోపలికి పోతుంది చూడండి. ఓకే జాగ్రత్త. ఇట్లనే ఇంకొక చోట అక్కడ ఫుల్ ఉంది చూడడానికి, అక్కడికి వెళ్ళాలి ఇంకొక చోటుకి. ఇక్కడ బాగుంది వ్యూ. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుంచి ఎట్లా ఉందో చాలా చాలా బాగుంది. కాకపోతే స్నో తక్కువే ఉన్నట్లుంది. మొత్తం ఈ రాక్స్ అన్నీ ఫుల్ కనిపిస్తున్నాయి. అట్లనే మనము బై రోడ్ కూడా రావచ్చు. ఇక్కడ రోడ్డు ఉంది చూడండి, కార్లో కూడా రావచ్చు. ఇట్లా వచ్చి ఇక్కడ కార్స్ కూడా వచ్చినాయి చూడండి.
కాకపోతే డేంజర్, మనం రాలేము, అంత సేఫ్ కాదు. వీళ్ళు ఎవరో వచ్చినట్లున్నారు ఆ స్టోర్ వాళ్ళందరూ. వెళ్దామా పనేనా, వాళ్ళు వెళ్ళిపోతుంది అది. వాళ్ళు చెప్పినారు ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళా మీరు నడుచుకుంటూ రావాలా అని. ఏం చేస్తున్నావు ప్రత్యూష? నైట్ పడినట్లుంది. అదిగో కొడుతున్నారు. 5 minutes ముందు అట్లా హాన్ చేస్తారంట. దాని తర్వాత 3 times కొట్టేసి ఊ అని వెళ్ళిపోతుంది, చిక్ బుక్ అని. మేడం రండి మేడం, హరిగాడు ఫొటోస్ తీసుకుంటుంది. మన ట్రైన్ ఇక్కడే ఉంది, అందరు ఫాస్ట్ వెళ్తున్నారు చూడండి. పర్లేదు స్లోగా రండి. 1 hour సరిపోదు ఇక్కడ చూడడానికి మొత్తం. వీళ్ళు 1 hour ఇస్తున్నారు టైం మనకి. ఇక్కడ కూడా చూడండి వ్యూ ఎట్లా ఉందో. అబ్బాబ్బాబ్బా ఏముందిరా, డైరెక్ట్ చూస్తుంటే చాలా బాగుంది. అందరూ ఇప్పుడెప్పుడు వెళ్తున్నారు, ప్రాబ్లం లేదు, అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోరు. వచ్చేసినాము. ట్రైన్లో అయితే వచ్చి కూర్చున్నాము. లాస్ట్లో కొంచెం వచ్చేటప్పుడు ఎక్కువ రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాము, ట్రైన్ వెళ్ళిపోతుందని. ప్రతికి కొంచెం ప్రాబ్లం అయింది, అంటే రన్నింగ్ చేసుకొని చిన్నాము కాబట్టి కొంచెము బ్రీతింగ్ ఆడడం లేదు సరిగా. ఫుల్ గస వచ్చి కొంచెం ప్రాబ్లం అయింది. ఇప్పుడైతే ఇంకా కిందికి దిగిపోతున్నాం, కిందికి మొత్తం మళ్ళా ఒక 1 hour. Ella no te tardes, la rueda del baile, el tiempo gastado no es garantizado. Vuela si tú quieres, que nadie te cierre, tienes que moverte. Railway. I just want to thank you for coming up and spending half your day, especially on Christmas Eve. So right now I'm going to ask everyone to name seat. ఇంకా అయిపోయింది ట్రైన్ జర్నీ. ఇక్కడ శాంటా ఉన్నారు, ఈ శాంటా దగ్గర ఫోటో తీసుకోవాలంట. ఓకేనా, చూడండి ఫోటో. అట్లనే ఇక్కడ హాట్ చాక్లెట్ ఇస్తున్నారు ఫ్రీగా, కుకీస్ అండ్ హాట్ చాక్లెట్స్. ఎందుకురా ఈరోజు క్రిస్మస్ ఈవ్ అంట ఈరోజు. రేపా మళ్ళా క్రిస్మస్? వీళ్ళు హాట్ చాక్లెట్ కూడా తీసుకున్నారు. ఈరోజు అది క్రిస్మస్ రేపే నాకు తెలియదు. అవునా, ఈరోజు క్రిస్మస్ ఈవ్ అంట, రేపు క్రిస్మస్ అంట. సో రేపే మన వీడియో వస్తుంది కాబట్టి ముందుగా మీ అందరికీ మేరీ క్రిస్మస్, అందరికీ మేరీ క్రిస్మస్. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంకా రైల్వే స్టేషన్లో నుంచి. ఇంకా ఏరా ఓకే కదా, సాటిస్ఫై కదా? ఓకే, బాయ్ ట్రైన్. ఎలివేటర్లో పోయింటే బాగుంటాను. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి, ఈ ప్లేస్ నుంచి. ఇంకా ఇది పార్కింగ్ లాట్లో మన కార్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా అందరు ఉన్నారు కదా ఇప్పుడు, అందరు ఇప్పుడు వస్తున్నారు అందరు మనం అల్లీ తీసుకుంటే మేలేమో కదా. 10 o'clock బాగుంది మాకు. యారా వీళ్ళు హైక్ చేసుకుని వస్తున్నారు. ఎట్లా ఉండిందిరా? It was good. It was cold though. Yeah, it was cold. చాలా కోల్డ్ ఉండింది. కానీ అంత కోల్డ్ కన్నా I expected colder. ఇంకా ఎక్కువ కోల్డ్ ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పుడు బానే ఉంది, అంటే సన్ ఉండడం వల్లేమో. ఈ రోజు కొంచెం వెదర్ బాగుంది కాబట్టి అట్లా ఉంది. ప్లస్ నువ్వు చెప్పినట్ల విండ్ లేదనమాట. అది విండ్ ఉన్నట్టు చాలా ప్రాబ్లం అవుతుంది. అంత బాగానే ఉంది, కాకపోతే పైన ఒక 1 hour అయితే టైం సరిపోదు ఎవరికి. ఎక్కువ అవుతుంది అనుకున్నాం కానీ అవునవును, అస్సలు సరిపోలేదు మాకైతే. పోయినాం లోపలికి పోయి ఆ గిఫ్ట్ షాప్ దగ్గరికి, రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయే లోపల అప్పుడు హారం కొట్టేసినారు. ఆల్రెడీ 2-3 మిస్ చేసి వచ్చినారు.
ఎనీవేస్ అట్లా ఏం లేదు, నేను వెంటనే చూసినాను మీరు ఏమనుకుంటారని ఊరికి చెప్పను. స్ట్రైట్ ఆ ట్రైన్ దగ్గర నుంచి మళ్ళా దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటే ఇక్కడికి వచ్చినాము. ఇవి తింటున్నాము, ఆల్రెడీ ఆర్డర్ చేసినాము. మేము ఎంత తింటామో కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పన్నీర్ బటర్ మసాలా, నాన్స్, ఇది వెజ్ ఫ్రైడ్ రైస్. ఈరోజు ఎగ్ రైస్ కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ అంతే, లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్. ఇక్కడైతే బాగానే ఉన్నట్లుంది కదా, బాగుంది కదా, బాగానే ఉంది. నైట్ కన్నా ఇక్కడ కొంచెం బెటర్. ఇది తిన్న తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇంకొక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ చూసేసి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోవడమే, అంతే కదా. También del norte, soy del sol, del horizonte, el calor, no me hace nada, el amor, me mata el alma. ఇప్పుడే ఇక్కడికైతే వచ్చినాము. ఈ ఊర్లో అదొకటి ఇదొకటి చూడాలంట. కాకపోతే ఇక్కడ కుష్వినయ్యి అంటే ఇంకా రాలే రాక్స్. ఎక్కడున్నాయి రాక్స్? అదిగో ఓ వెనకలు ఉన్నాయంట, అక్కడ ఏమైనా ఉన్నాయి చూద్దాం. అది కూడా రాలే. ఇక్కడ చూసి నేను రాళ్ళే ఉంటాయి అక్కడ, అక్కడ కూడా ఏముండవు, జస్ట్ పహాడ్. కుష్వినయ్యి పహాడ్ అంటే పల్లెనే కదా, ల్యాండ్ ఐ థింక్ సో. పహాడ్ అంటే మౌంటైన్స్, యా జస్ట్ పహాడ్ అంతే. ఇక్కడ నుంచి వచ్చినాము ఇట్లా, ఇక్కడ అంతా కూడా ఇట్లా ఉంది. ఇక్కడ ఏం పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ చిన్న చిన్న గుట్టల పైన ఫొటోస్ తీసుకుంటున్నారు. తర్వాత ఇట్లా వెళ్ళాలంట. ఇక్కడికి వెళ్తే ఇక్కడ కూడా జస్ట్ ఫొటోస్ తీసుకోవాలా. నాన్న అక్కడ వేరే స్టాప్ ఉంది ఇంకొకటి, అక్కడికి పోవాలా. ఇక్కడేమి పెద్దగా ఏం లేదు. ఇంకొక చోట అక్కడ ఉంది ప్లేస్, అది మెయిన్. ఆ రాక్స్ని చూడాలా. మెయిన్ మనం రావాల్సిన ప్లేస్ ఇక్కడికి. అక్కడికి ఎక్కడికో పోయి పాపం అక్కడ అంత బాగాలేదు అని చెప్పేస్తే అనవసరంగా ఇక్కడ ఈ ప్లేస్కి రావాల్సినది మనం చూడు. కాకపోతే ఇక్కడ కూడా అంతా ఏం లేదు, కాకపోతే అంత ఇంత బెటర్. ఇంతకుముందు పోయిన చోట అయితే కన్నా కొంచెం బెటర్ అనమాట. అక్కడ లోపల పోవాలన్నా నడుచుకుంటా. ఎవరు పోతారు చూడండి, ఇక్కడ అంతా కూడా హైకింగ్ అది. ఇక్కడ వరకు పోదాం, ఇక్కడ వరకు పోయేసిపోద్దాం. అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చింది. ఇది మెయిన్ ప్లేస్. అక్కడ పార్కింగ్ లాట్ అంట. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఇక్కడ మనము ఇవి చూడ్డానికి వచ్చినది. ఏం పేరు దీని పేరు? ఇందాక చెప్తే కదా, అది రాయి కాదు, గార్డెన్ ఆఫ్ ది గాడ్స్. ఇది ఒకసారి చూడాల్సినదే ఇక్కడికి వచ్చినప్పుడు. ఏది ఇది ఏ స్టేట్ రా? కొలరాడో వచ్చినప్పుడు. ఇంకా మళ్ళీ కొలరాడో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూడలేదంటే బాగుండదు అనేసి చూడడానికి వచ్చినాం. తప్పనిసరి పరిస్థితిలో వచ్చి చూడడానికి వచ్చినాం. మేము ఊరికనే అంటున్నాము, ఇదైతే ప్లేస్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం చలి ఉంది, లేదంటే చాలా చాలా బాగుంటుంది. కలర్ అంతా కూడా భలే ఉంది. యాక్చువల్ అంటే ఇది స్పెషల్ అనమాట. మామూలుగా చూడాల్సిన ప్లేసే ఇక్కడ కొలరాడో స్ప్రింగ్స్ లో చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. అట్లనే కిందికి పోతున్నారు అందరూ. హైకింగ్ అది అక్కడ వరకు పోవచ్చు అనుకుంటా. అట్లా పోయి అవతల అంతా పోవచ్చు, అవతల పోవచ్చు అనుకుంటా. అక్కడ నుంచి నడుచుకుంటా. ఇప్పుడు అంత ఓపిక లేదు మనకి. అట్లా పోదాం చూద్దాం. నా ఎట్లుందా అవతల? బాగాలేదంట. బాగాలేదు వెళ్ళిపోవడం. ఇంటికి వెళ్ళిపోండి. ఏం బా రావే అంతే కదన్నా, వెళ్దామా? బాగుంది చూడడానికి అయితే, ఒక్కసారి చూడడానికి అయితే బాగుంది. ఇదంతా కూడా ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి మెయిన్ ఇది ఎంత బాగుందో. ఇక్కడ ఒక్కటి గ్యాప్ వచ్చింది అక్కడ. ఓకేనా, వెళ్దామా? వచ్చేసండి. ఇక్కడ చూడడం అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. డ్రైవ్ లో కొంచెం ఇంకొక కొన్ని రాక్స్ వస్తాయి. అవునా? అవి ఒకటి చూసుకొని దాని తర్వాత ఇంటికి పోదాం. ఓకే, ఇంటికి టౌన్ పోదాం. టౌన్ కా చూద్దాం ఇక్కడికి అనేది. సో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడడం లేదు. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు అనమాట. అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు సిగ్గుపడతారు అంతే, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎట్లా వీళ్ళు ఫీల్ అవుతారో అని కొంచెం ఫీల్ అవుతారు కొంతమంది. మనం ఎట్లా ఫీల్ అవ్వం, బాగా ఫీల్ అవుతాం. ఓకేనా, అంతేనా? వద్దంటావా అక్కడికి? వద్దులేండి. మళ్ళీ రేపు మార్నింగ్ 5కి వేరే చోటికి పోవాలన్నమాట, వేరే ఊరికి పోవాల. ఓకేనా? ఫాస్ట్ రానా?
హలో, వెల్కమ్ టు బ్యాలెన్స్ రాక్. అక్కడ ఉన్న రాక్స్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మొత్తం అంతా కూడా కొండలు కొండలు ఉన్నాయి. ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఆ పాయింట్స్ దగ్గర కొన్ని స్పెషల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చినది బ్యాలెన్స్ రాక్. చూడండి, ఇది బ్యాలెన్స్ రాక్. ఇది ఈ రాకే ఇదంట, ఇది స్పెషల్ అంట. ఇట్లాంటివి మన ఇండియాలో ఎట్లుంటారు, లేపాక్షిలో ఒక రాయి పైన రాయి ఉంటుంది, ప్లస్ ఒక పిల్లర్ కింద గాల్లో తేలాడుతూ ఉంటుంది. హ్యాండ్ పెట్టింటే హ్యాండ్ దూరిపోయింది. ఒక పిల్లర్ మామూలుగా ఒక టెంపుల్లో, లేపాక్షి టెంపుల్ బ్యాలెన్స్ కూడా అవడం లేదు, కింద ఉంది బాగా. కాంక్రీట్ పెట్టినారంట. అన్ని చీటింగే రే, తిట్టారా నన్ను. కాంక్రీట్ పెట్టినారంట. మరి వాళ్ళు ఆల్రెడీ చెప్పినారులే, ప్రొటెక్ట్ కోసం అంతేలే. ఫస్ట్ బ్యాలెన్స్ అయింది లేవే. లేపాక్షిలో అయితే ఇంకా ఒరిజినల్ అన్నమాట మొత్తము. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది లేపాక్షిలో. ఆ లేపాక్షిలో ఒక పిల్లర్ పైన గాల్లో తేలుతా ఉంటుంది. నువ్వు చూసినావు కదా, ఇది మొత్తానికైతే ఇది. ప్రతి అయితే రాదంట ఇక్కడ పైకి. మేము ఒక్కటే వెళ్తున్నాం ఇక్కడ, జస్ట్ ఇక్కడ వరకే. అందరూ పోయి ఫొటోస్ తీసుకొని వస్తున్నారు, ఏముంది అని చూద్దామని, ఆ రహస్యం ఏమో చూసి వద్దామని వెళ్తున్నాం. మెయిన్ బ్యాలెన్స్డ్ రాక్ వచ్చేసి ఇది అక్కడ కింద నుంచి ఇట్లా బ్యాలెన్స్ అవుతుందంట, కింద పడిపోకుండా. చాలా ఇయర్స్ నుంచి అట్లా ఉందంట. ఇట్లనే మళ్ళీ కొంతమంది ఇట్లనే వెళ్తున్నారు, తెలియదు అక్కడ. ఏరా ఫోటో తీసుకోవాలా? సో జున్ను హనీకి బ్యాలెన్స్ రాక్ కూడా చూపించేసిన నేను కోలరాడోలో, ఈ ఏజ్లో, కాలేజ్ అండ్ మిడిల్ స్కూల్లో. ఇంకా అంతే. వీళ్ళు పెద్ద అయిన తర్వాత నాకు కూడా అన్నీ చూపించాలి, మొత్తం అనేది తిప్పి. జస్ట్ అన్నీ చూసే ప్లేస్లు కాబట్టి మనం అన్నీ చూసేసే పోవాలన్నమాట. అంతా వచ్చినాం కాబట్టి ఏవి మిస్ కాకోకుండా చూసి పోవాలి. అవి బాగున్నా బాగాలేకపోయినా యాక్చువల్ అంటే ఇంకా అంతే. ఇంకా బాగున్నా అంటే ఇంకా ఇట్లే ఉంటాయి అన్నీ, ఏవైనా కూడా. మార్నింగ్ కూడా పోయినాము, ఏముంది అంటే దాంట్లో ఏం చెప్పలేము. సో అదొక ఎక్స్పీరియన్స్ అంతే. స్లోగా నా హ్యాండ్ పట్టుకో, రైట్. ఎక్కువ భయపడే కొద్దీ ఎక్కువ అవుతుందిరా. పన్నా కూడా ఇక్కడే ఉంటావురా, పెద్ద అక్కడేమి లోయ లేదు. ఇంకా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తాం. ఉన్నాయి కదా ఇంకా ఇంకా ఒకటా? మొత్తం ఇప్పటికి 4 చూసినాము, ఇంకా ఒకటే ఉందంట. ఇంకా అది కూడా చూసుకొని వెళ్దాం స్లోలీ. లాస్ట్లో వీళ్ళకి ఇక్కడ ఒక ఫోటో కావాలంట, ఈ రాక్స్ మధ్యలో. రండి, ఇంకా చాలు తీసుకుందాం. ఇంకా చూసేటివన్నీ అయిపోయినాయి, ఇంకా వెళ్ళిపోదాం. ప్రత్యూష చాలా ఇంకా ఎంతసేపా? ఫొటోస్ వీడియోస్ ఎప్పుడో అసలు పోస్ట్ చేస్తున్నా దేనిలోనా? నా ఇన్స్టాలో పోస్ట్ చేయవా ప్లీజ్? నువ్వు చేయవచ్చు మన ఇన్స్టాలో. మా ఇద్దరు కలిపి ఒకటి వాస్ ఫ్యామిలీ అఫీషియల్, వాళ్ళిద్దరు కలిసి అభినయ అనగా ఒకటి. ఇక్కడ ఆ కొండపైన మొత్తం అంతా కూడా ఆ రాక్స్ ఉన్నాయి. ఆ రాక్స్ అన్ని కూడా చూసుకున్నాము. అట్లనే ఇక్కడ గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. చూడండి ఏరియా అంతా కూడా ఎట్లా ఉంది, భలే ఉంది. ఇక్కడ కొండలు, మనం మార్నింగ్ వెళ్ళాం కదా, ఈ కొండ పైకి అనుకుంటా అవతల పక్క పోయినాం ట్రైన్లో. ఫుల్ స్నో అంతా పడినప్పుడైతే ఇది ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ కొండలు మొత్తం తెల్లగా అయిపోయి మొత్తం స్నో ఉంటుంది ఇక్కడంతా కూడా. ఇప్పుడైతే ఎక్కువ లేదు స్నో. ఇప్పుడు టైము దాదాపు కంటే 6 అవుతా ఉంది. ఇప్పుడే అన్నీ చూసుకొని హోటల్కి వచ్చినాము.
దాని తర్వాత కొంచెంసేపు తర్వాత అంటే 8కో 9కో వెళ్ళేసి పోయి మళ్ళీ డిన్నర్ చేసేసి వచ్చేయాలా. మళ్ళీ రేపు మార్నింగే అంటే 5 o'clockకే స్టార్ట్ అవ్వాలా వేరే సిటీకి. దాని పేరు ఏమరా? బ్రెకెన్ రిడ్జ్కి వెళ్ళాలా. అక్కడ ఏంటంటే అక్కడ కూడా అంతే పెద్ద మౌంటైన్ ఉంటుంది, దాంట్లో గండోలలో వెళ్తాము. సో అక్కడికి వెళ్ళేసి అంటే పైకి వెళ్ళేసి అక్కడ స్నో స్కీయింగ్, ట్యూబింగ్ అన్ని స్నోలో ఆడుకునేటివన్నీ కూడా అక్కడ ఉంటాయి. రేపంతా అక్కడ స్నోలో ఆడుకోవాలా. అది రియల్గా మనం స్నోలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడంతా ఈరోజంతా అంత అనిపించలేదు, రేపంతా అట్లా ఉంటుంది, బాగుంటుంది. అదైతే ఇక్కడ నుంచి 2.5 hours టైం పడుతుంది అక్కడికి మనం వెళ్ళడానికి. సో అందుకోసం తొందరగా 5కి వెళ్ళేద్దాం అనుకుంటున్నాము. సో అది విషయము. మీరైతే ఈ వీడియోని ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నాము. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఆ ప్రెజెంట్స్ ఇంకా కొంచెం లాక్కొని పోతానా? తీసుకొచ్చా ఇవి మనము? తీసుకో హనీ. తీసుకొచ్చా? ఓకే. దాంట్లో ఏమైనా ఏమి ఉండవు, ఏమో ఊరికే పెట్టింటారేమో. ఎంటీ లేదా? ఎంటీ లేకపోతే ఇప్పటికి ఎంటీ చేస్తాను ఎవరో ఒకరు. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. రండి, కాఫీ కావాలా? సరే, ఏం కావాలో తీసుకొని వచ్చేసండి రూమ్కి.